ఇక ప్రివిలేజ్ కమిటీ సంగతి అలా ఉంటే ఎంపీల రాజీనామా అనే విషయంపై ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తారా? దీనిపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగన్ ప్రకటన మీద ఎమ్మెల్యేలు అసలు ఏమంటున్నారు? వాళ్ళ వ్యూహం ఏంటి? అయితే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రత్యేక సాధన కోసం దేనికైనా సిద్ధపడుతుంది. గతంలో అసెంబ్లీని స్తంభింపజేయడం కానీ, ఇప్పుడు పెడుతున్న దీక్షలు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్ తాజా ప్రకటన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా దీన్ని తీసుకుంటారనే విషయం గురించి మనతో మాట్లాడడానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరమంట శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన రియాక్షన్ తీసుకున్నారు. సార్, కొద్దిసేపు క్రితం కర్నూలులో జగన్ మాట్లాడారు. ప్రత్యేక సాధన కోసం ఎంపీలు రాజీనామా చేస్తారు వచ్చే పార్లమెంట్ సమావేశాల లోపల. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నిజంగా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే బహుశా మీకు మీడియా సోదరుల కంటే తెలుసు, ఈ యొక్క గ్రావిటీ ఆ విధంగా ఉంది రాష్ట్రంలో. ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ, రాష్ట్ర డెవలప్మెంట్ కానీ, రాష్ట్ర యువత కానీ బాగుపడే పరిస్థితి లేదు. కారణం ప్రత్యేక హోదా వస్తే మీకు తెలుసు, ఎన్నో ఇన్స్టెంట్స్ కానీ, గ్రాంట్స్ కానీ, రకరకాలు నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ, ఎక్సైజ్ రకరకాలు ఇంకా చెప్పుకుంటుంటే ఎన్నో ఉంటాయి ఈ ప్రత్యేక హోదా వల్ల. సో ప్రత్యేక హోదా వస్తే కానీ ఈ రాష్ట్రం డెవలప్ కావే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే రాజీనామాలకు ఎలా కేంద్రం సంబంధిస్తుంది. కేంద్రం చెప్పింది ఇప్పటికే ఫైనాన్స్ కమిషన్ లేదు, కొత్తగా నీతి ఆయోగ్ వచ్చింది, ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు, కేవలం ప్రత్యేక సహాయం మాత్రమే ఉంటుందని చెప్పి సహాయం చేస్తున్న నేపథ్యంలో మీరు ఇలా రాజీనామాకు దిగటం అనేది, రాజీనామా చేస్తామని బెదిరించడం అనేది రాజకీయ ప్రయోజనం కోసం కదా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైతే మనకు సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారో, ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు కావాల్సిన ఏదో అవసరం ఉంటో అది సాధించుకున్న పరిస్థితి రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాం. గతంలో మనం స్వాతంత్రం పోరాడేటప్పుడు ఎంతోమంది సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు త్యాగాలను సైతం, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. చాలా సందర్భాలు చాలా మంది బ్రిటిష్ వారు మేము స్వాతంత్రం మేము ఇవ్వలేము, మీరు చేసిన పోరాటాలని వృధాను మేము చేయమే చాలా కారణ ఖండించి గెట్టుకున్నారు. అయినా కానీ చాలా మంది కూడా మన దేశం సంబంధించిన ఎంతోమంది సమరయోధులు ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. సో ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఏర్పడింది. రాజీనామాలతో కేంద్రం మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఎలాంటి ఒత్తిడి వస్తుంది? ఎంపీలు రాజీనామా చేయడం వల్ల ప్రజాదరణ వృధా కావడం తప్పితే దాంతో వచ్చే ప్రయోజనం ఏంటి? ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడు కానీ, ఒక పార్లమెంట్ సభ్యులు కానీ రాజీనామా